సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నామినేషన్ తిరస్కరించడంతో 3వ స్థానం కూడా బీజేపీకి దక్కింది. అటు తన నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. మీనాక్షి పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతారు. కళ ముందు నుంచి చూస్తాం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తోంది. సుప్రీం కూడా ఆశ్రయించింది. ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు రేపు సుప్రీంకోర్టులో? ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? దాదాపు ఒకటి మనకు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటిది భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్ మరియు మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మధ్యప్రదేశ్ నుండి బీజేపీకి 3 స్థానాలకు గాను 3 స్థానాలు కైవసం చేసుకున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటిది కొద్దిసేపు క్రితంగా దీనికి అధికారికంగా కూడా ప్రకటించినటువంటిది. దాదాపు అంటే ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున కూడా నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత అది తిరస్కరణకు గురైన తర్వాత అటు ఎలక్షన్ కమిషన్ వైపు కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ తో కూడా కీలకమైనటువంటి సమావేశం జరిపారు. అనంతరము అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఎలాంటి మద్దతు అంటే ఎలాంటి దీనికి ఒక సొల్యూషన్ దొరకకపోవడంతో తిరిగి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఈ 3 సీట్లకు అంటే మధ్యంతర అంటే ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజ్యసభ సీట్లు 3 సీట్లపై కూడా దీనికి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో రేపు ఈ కేసుకు సంబంధించినటువంటిది రేపు ఇటు మీనాక్షి నటరాజన్ కేసు రేపు సుప్రీంకోర్టులో దాదాపు రేపు సుప్రీంకోర్టు ముందు రాబోతుంది. ఒకవైపు అంటే మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినది ఒకవైపు ఉన్నది, మరొక వైపు మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటిది కీలకంగా అటు కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు ఢిల్లీ వేదికగా కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. అటు తెలంగాణకు సంబంధించినటువంటిది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని హుటాహుటిన ఢిల్లీకి రప్పించడము, అంటే భోపాల్లో ఉండేటటువంటిది భోపాల్లో ఉన్నాడు, దాదాపు అక్కడి నుంచి కూడా హుటాహుటిన ఢిల్లీకి రప్పించడము ఈ రోజు చాలా కీలకమైనటువంటి భేటీ. అసలు దీనికి సంబంధించినటువంటిది తెలంగాణలో అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే అంటే విమర్శలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే ఇటు మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచారు అంటూ కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకవైపు చేస్తున్నటువంటిది. ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో హై ఇంటెలిజెన్స్ ని కూడా ఉపయోగించుకొని ఎవరు చేశారు అన్నటువంటిది కూడా కనిపెట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉన్నది అన్నటువంటిది అంతర్గతంగా ఏదైతే కీలకమైనటువంటి సమావేశంలో కూడా బయటకు వస్తున్నటువంటి సమాచారం. రేపు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటిది ఇటు మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటిది ఇటు రాజ్యసభ సంబంధించినటువంటి కేసు రేపు సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది. ఒక్కసారిగా కూడా దీనిపై కొంత ఉత్కంఠత. అంతేకాకుండా ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ ఇటు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇటు పిసిసి అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులకు తర్వాత కీలకంగా జరిగినటువంటి సమావేశానికి మాత్రము మధ్యాహ్నము ఇంద్రభవన్ లో జరిగినటువంటి సమావేశం కీలకము. రానున్నటువంటి 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ అంటే దీనికి సంబంధించినటువంటిది కూడా కొంత అంటే దీని వెనకాల ఎవరున్నారు అన్నటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని కూడా కాంగ్రెస్ తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఉన్నటువంటిది.